రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఈరోజు ఏ కాన్సెప్ట్? S/4HANA చేంజెస్. ఓకే, ఫైన్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒకడు మన కాంపిటీటర్ ఒకడు ఉన్నాడు. కాంపిటీటర్ అనమాట మనకి, వాడు ఆయన కూడా ట్రైనింగ్ ఇస్తుంటాడు. సో మన ఛానల్ వీడియోస్ కింద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నాడు ఒక పర్సన్. ఎప్పుడన్నా చేస్తూ ఉంటాడు. నాకు లాస్ట్ డే 2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. జాబ్స్ వచ్చింది కదా మన ఒక పర్సన్కి, మీకు గ్రూప్లో యాడ్ చేశాను, ఆయన వీడియో రిలీజ్ చేశాను. కాంపిటీటర్ అనమాట ఆయన. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఒకవేళ మీరు చూస్తుంటే కనుక అగ్రి చేయకండి. ఎందువల్ల అంటే మనం చెప్తున్న ట్రైనింగ్ అనేది మీకు 100% బెస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు లాస్ట్ బ్యాచ్ 21 బ్యాచ్ ఒకటి కంప్లీట్ అవుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. సో ఆ గ్రూప్లో జాయిన్ అయిన ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ ఉన్నారు. అంటే మనకి లాస్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళలో 50 to 60% ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూషన్లో మేము జాయిన్ అయ్యాం సార్, మేము 20,000 పే చేస్తాము, సబ్జెక్ట్ మాకు అర్థం అవ్వలేదు, 25,000 పే చేస్తాము, సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు, మీ వీడియోస్ చూస్తే మాకు క్లారిటీ ఉంది, మీ వీడియోస్ చూసి మేము నేర్చుకున్నాము, మీ ట్రైనింగ్లో బెస్ట్ నాలెడ్జ్ వచ్చిందని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. స్టూడెంట్ వైపు నుంచి నెగిటివిటీ అనేది ఉండదు మా దగ్గర. 100% నెగిటివిటీ అనేది ఉండదు. సో కాంపిటీటర్ ఒకే ఒక పర్సన్ ఉంటాడు మనకి. ఆయన ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి 2 నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. అంటే జాబ్ వచ్చింది కదా మన దగ్గర, స్టూడెంట్స్కి సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది మన దగ్గర, అది కూడా చెప్తున్నాను. సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది కంపారిజన్ అదర్స్. ఎందువల్లంటే బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాము, డెప్త్గా చెప్తాను కాబట్టి. సో మీరు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చూస్తే కనుక అవి అగ్రీ చేయకండి. ఓకే, మీ ఫోకస్ అంతా కూడా ఓన్లీ మీ సబ్జెక్టు యాజ్ వెల్ యాజ్ మీ నాలెడ్జ్ గ్రో చేసుకోవటం. మీ గోల్ జాబ్ కొట్టాలి, జాబ్ అనేది రావాలి మీకు. ఆ గోల్ పైనే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. నెగిటివిటీ బిలీవ్ చేయటము, లేదంటే ఐ మీన్ ఇంకా వేరేది అంటే ఏంటి, ఎస్ఐపి జాబ్స్ లేవు, మార్కెట్ డల్ ఉంది, ఇవేమీ కూడా మీరు మైండ్లో ఉంచుకోకండి. పాజిటివ్గా థింక్ చేయండి. సో పాజిటివ్గా థింక్ చేస్తే డ్యామ్ షూర్గా జాబ్లో సక్సెస్ అవుతారు. కాబట్టి మర్చిపోకండి, డ్యామ్ షూర్గా జాబ్లో సక్సెస్ అవుతారు. కంప్లీట్ పాజిటివ్, నెగిటివ్ ఏవి కూడా బిలీవ్ చేయకండి. క్లియర్ కదా? క్లియరా? రైట్. ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఇవన్నీ కామన్, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఏదో కొట్టుకుంటూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఓన్లీ మీ గోల్ అంతా కూడా మీ సబ్జెక్ట్ పైనే ఉండాలి. నెక్స్ట్ ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. S/4HANA చేంజెస్. ఇంకోటి ఏమైనా ఉందా S/4HANA గురించి? లాస్ట్లో S/4HANA గురించి ఇంకో టాపిక్ ఉందా? ఇదే విధంగా ఉందా, లేదంటే అన్ని ఇక్కడే వస్తే చూద్దాం. S/4HANA చేంజెస్ ఉందా? ఏం లేవా? ఇంకేం లేవా? ఓకే, ఫైన్. చూడండి, సో ఈసీసీ వెర్షన్లో మీరు నేర్చుకుంటున్నారు. మరి S/4HANA సంగతి ఏంటి? మీకు డౌట్ వస్తుంది. ఈసీసీ S/4HANA 90% యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S/4HANA నేర్చుకోవటం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డెడ్ ఈజీ అనమాట. డెడ్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S/4HANA నేర్చుకోవటం అనేది డెడ్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది S/4HANA నేర్చుకోవడం అనేది. ఎందువల్లంటే S/4HANA అనేది కొన్ని చేంజెస్ చేశారు. కంపారిజన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S/4HANAలో కొన్ని చేంజెస్ అనేవి చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈసీసీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ రిమూవ్ చేసి, అంటే మనం ఏమైతే యూజ్ చేయకుండా అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేసారు S/4HANAలో. అందువల్ల S/4HANAని S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు.
చాట్ బాక్స్ ఇమేజ్ ఓపెన్ చేయండి. S4 హనాని S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఎందువల్ల S4 హనా సింపుల్ ఫైనాన్స్ ఎందుకంటారు? ఈసీసీలో మనం ఏమైతే అంటే అడిషనల్ గా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు, అవన్నీ రిమూవ్ చేసేసారు, సింప్లిఫై చేశారు. యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఫ్యూరీ యాప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? మొబైల్లో ఒక యాప్ ద్వారా మీరు ఎలా యూజ్ చేస్తారు యాప్స్, అదే విధంగా కాన్ఫిగరేషన్స్ కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి. S4 హనాని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. కంపారిజన్ ఈసీసీని మామూలుగా SAP FIC ఈసీసీలో నేర్చుకుంటున్నాం. మరి S4 హనాని ఎందుకు లేటెస్ట్ గా వచ్చింది? దాన్ని సింప్లిఫై చేశారు. ఈసీసీలో ఏమైతే యూజ్ చేయమో ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేసేసి S4 హనాని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. మీకు ఒక ఛానల్ లింక్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, అక్కడ చూడండి. S4 హనా గురించి ఆ ఛానల్ ఉంటుంది, మీకు కంప్లీట్ క్లాసెస్ అక్కడ ఉన్నాయి. మీకు కావాలంటే అవి కూడా రెండు నేర్చుకుంటే బెటర్, అసలు ఇంకా నంబర్ 1 తిరిగి ఉండదు ప్రాక్టీస్ చేస్తే. సో S4 హనా ఈసీసీ ఏంటంటే ఆప్షన్స్ అవ్వచ్చు, ఇంకా కొన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. S4 హనాలో ఏంటంటే సింప్లిఫై చేశారు, అంటే ఒక యాప్స్ ద్వారా కూడా మీరు కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అలాగే మేజర్ గా డేటా స్ట్రక్చర్, డేటా బేస్ అంతా కూడా మార్చేశారు. ఈసీసీలో డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనాలో హనా డేటా బేస్ ఉంటుంది. ఇట్లా కొన్ని చేంజెస్ ఉన్నాయి అనమాట. సో ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా, దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. నేను మీకు అది కూడా చెప్తాను. సో ఫస్ట్ S4 హనా అంటే ఏంటి? S4 హనా అనేది హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 హనా ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 హనా యాక్చువల్ గా S4 హనా లాస్ట్ ఒక 1 or 2 years నుంచి, ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి బాగా ఫేమస్ అవుతుంది. అంతకు ముందు కూడా ఉంది కానీ అంతగా లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్, S4 హనాలో స్టార్ట్ చేస్తున్నారు. ఎందువల్ల 2027 ఆ 28 తర్వాత ఈసీసీ వెర్షన్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేస్తామని చెప్తున్నారు SAP వాళ్ళు. ఈసీసీ వాళ్ళు ఈసీసీ వెర్షన్ అనేది స్టాప్ చేస్తాము, ఒకవేళ కంటిన్యూషన్ గా కావాలంటే కొంత అమౌంట్ అనేది పే చేయాలి, SAP వాళ్ళకి పే చేయాలి అడిషనల్ గా. ఎనీవే 2028 మాక్సిమం 30 అనుకుందాం, తర్వాత ఈసీసీ వెర్షన్ అనేది మార్కెట్ లో కనిపించదు, S4 హనానే ఉంటుంది. బట్ ఇప్పటికీ మార్కెట్ లో సపోర్టింగ్ లో 70% ఈసీసీ పైనే ఉంది. S4 హనా వస్తుంది కొత్తగా, 70% మార్కెట్ ఈసీసీ పైనే ఉంది. S4 హనాకి మూవ్ అవుతున్నారు కంపెనీస్ అన్ని కూడా. అంటే ఏంటి? డెడ్ లైన్ ఏదైతే అంటే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు అంటే ఈసీసీ వద్దు S4 హనాకి మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళు, కానీ 70% యాజ్ వెల్ యాజ్ సపోర్టింగ్ అంతా కూడా S4 హనాలో ఈసీసీలోనే ఎక్కువ ఉన్నాయి వేకెన్సీస్. సరే ఎనివే S4 హనా అంటే అసలు ఏంటి? దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా ఎస్ఏపి వాళ్ళ ప్రోడక్ట్స్. ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇవన్నీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. యాక్చువల్లీ ఈసీసీ వెర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా 2004 లో స్టార్ట్ అయింది అండ్ ఎండింగ్ విత్ 2014. లాస్ట్ లైన్ లో చూడండి, 2014 తో ఎండ్ అయిపోయింది. కానీ ఎస్ఏపిలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. బట్ ఎస్ఏపి కూడా ఈఆర్పి ప్రోడక్టే, కాకపోతే S4 హనా కూడా ఈఆర్పి ప్రోడక్టే. కాకపోతే దీనికి ఏంటంటే ఈఆర్పి అనే లెటర్ యూజ్ చేయకుండా దీన్ని ఏమన్నారంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ S4 హనా. హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. వీటిలో కూడా చాలా వెర్షన్స్ ఉన్నాయి. రీసెంట్ గా యూజ్ చేసే వెర్షన్ అంటే 2022 వెర్షన్ S4 హనా. హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. 2014 తర్వాత ఈసీసీలో కొత్త మనం 6.0 వెర్షన్ యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత కొత్త వెర్షన్స్ ఏమి రాలా, డైరెక్ట్ గా S4 హనా లాంచ్ చేశారు.
S4 HANA అనేది లాంచ్ చేశారు. 2014 తర్వాత నుండి మనకి ECC వెర్షన్లో ఏమీ లేవు. 6.0 లాస్ట్ వెర్షన్. S4 HANA అనేది వచ్చింది. సో S4 HANA ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? మేజర్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి S4 HANA యూజ్ చేయడం వల్ల. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. S4 HANA చూడండి, ఇవేమి అడగరు మిమ్మల్ని, ఈ పాయింట్స్ అడగరు. నేను ఏ పాయింట్స్ అయితే చెప్తాను అవే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. S4 HANA వల్ల బెనిఫిట్స్ ఏంటి? 30% అనేది సాఫ్ట్వేర్ బయ్యింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. కంపేర్ దాన్ ECCతో పోల్చుకోండి. ECC చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం యూజ్ చేయని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కంపెనీస్కి యూజ్ లేదు. సాఫ్ట్వేర్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ అవుతుంది, అందువల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ S4 HANA ఏంటంటే కంపేర్ దాన్ సాఫ్ట్వేర్ బయింగ్ లో కూడా కొంత డిఫరెన్సెస్ అనేది ఉంది. 30% సేవింగ్స్ వెన్ బయింగ్ సాఫ్ట్వేర్స్, 20% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. హార్డ్వేర్ కూడా మనం యాక్చువల్ ల్యాప్టాప్ ఉంటే తప్ప ECC వర్క్ అవ్వదు. S4 HANAని మామూలుగా ఎలా ఉన్నాయి యాక్చువల్గా అక్కడ ట్యాబ్స్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ట్యాబ్స్ కొన్ని కంపెనీస్ చూడండి, ఇప్పుడు జస్ట్ డైల్ ఉంది, హైదరాబాద్లో జస్ట్ డైల్ ఉంది తెలుసా? వాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఓన్లీ ట్యాబ్స్ ఉపయోగిస్తారు. కొంతమంది మార్కెటింగ్ చేసే ఎంప్లాయీస్ చాలా మంది ఓన్లీ ట్యాబ్సే వాడుతున్నారు. కొన్ని IT కంపెనీస్లో అయితే అసలు ల్యాప్టాప్ అనే కాన్సెప్టే ఉండకూడదు, ఓన్లీ ట్యాబ్ ద్వారానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అనేది చేయాలి. అట్లా ఉంది సిస్టమ్ అంతా. సో హార్డ్వేర్ కూడా ల్యాప్టాప్స్ కొనాల్సిన అవసరం లేదు, ట్యాబ్స్ ఇటువంటి ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? అట్లా. తర్వాత మ్యాన్ పవర్ కూడా తగ్గించుకోవచ్చు, తక్కువ అవుతుంది కంపెనీస్కి. ఎందువల్ల మ్యాన్ పవర్ అనేది ఎందుకు తగ్గుతుంది? యాక్చువల్గా S4 HANAలో ECCతో కంపేర్ చేసుకుంటే HANAలో ఎర్రర్స్ అనేవి తక్కువ వస్తాయి. అప్పుడు మ్యాన్ పవర్ అంత అవసరం లేదు కదా. అప్పుడు మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇటువంటి టెక్నాలజీస్ రావడం వల్ల చాలా మంది జాబ్స్ పోతాయి. మరి ఇక్కడ SAPలో కూడా S4 HANA రావడం వల్ల ఏంటంటే మ్యాన్ పవర్ కూడా అంత ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. బట్ డోంట్ వరీ, మీరు అనుకోవచ్చు S4 HANA వల్ల జాబ్స్ పోతాయి అని. చాలా కంపెనీస్ SAPకి మైగ్రేట్ అవుతున్నాయి, చాలా కంపెనీస్ SAPలోకి వచ్చేస్తున్నాయి అదర్ ERPs నుంచి. అందువల్ల ఏంటంటే మనకి జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, డోంట్ వరీ. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, డోంట్ వరీ. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, SAP మార్కెట్. ఓకే. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా 20% తగ్గుతుంది. ఎందువల్ల 20% తగ్గుతుంది? ఎర్రర్స్ రావట్లేదంటే మెయింటెనెన్స్ తగ్గినట్లే కదా. అట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట S4 HANA వల్ల. ఓకే. అలాగే దీన్ని ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటారు. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్ ఇస్తున్నా చూడండి. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు, ఎందుకంటే డేటా ప్రాసెసింగ్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ మేనేజర్ డైలీ 1 o'clock midnight 12 o'clockకి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాడు. ఆ టైంలో మాన్యువల్ వర్క్ చేయగలమా? చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తాం, అది సపరేట్ క్లాస్, బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ జనరేట్ అయ్యి మేనేజర్కి మెయిల్స్ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో ఎందువల్ల అంటే మనకి ప్రాజెక్ట్స్లో లాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మన డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీరు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తారని ఎక్కడ చెక్ చేస్తారు? మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాను, AT కోడ్లో సేవ్ అవుతాయి, AT కోడ్లో స్టోర్ అవుతాయి. అది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. FB03లో స్టోర్ అవుతాయి. సో మన డెమో సర్వర్ కాబట్టి ఒక 100 ట్రాన్సాక్షన్స్ 200 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ఎన్ని ఉంటాయి? లాక్స్లో ఉంటాయి. అవన్నీ ఫైండ్ అవుట్ అవ్వాలనుకుంటే చాలా టైం తీసుకుంటుంది. అలాగే FBL3 FBL1 అయినా అవ్వచ్చు. ఆ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చాలా టైం తీసుకోవచ్చు, 2 hours 3 hours కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అంత ఎక్కువ డేటా ఉంటుంది. సో ఆ డేటాని ఫాస్ట్గా ECCలో చాలా స్లోగా ఉంటుంది, S4 HANAలో చాలా ఫాస్ట్గా డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. 500x ఫాస్ట్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటా ఎక్స్పోర్టింగ్, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఫస్ట్ ప్రాసెసింగ్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే డేటా అంతా ఫైండ్ అవుట్ అవుతుంది. తర్వాత ఆ డేటా మీరు ఎక్స్పోర్ట్ చేయాలి.
ఎక్స్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే 200x ఫాస్టర్ స్పీడ్ ఉంటుంది. ఫాస్టర్ రెస్పాండింగ్ కమాండింగ్ ఫీల్డ్ ఒక టీ కోడ్ ఇచ్చారు. ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది? కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇస్తే ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి కదా సర్వర్. డాక్యుమెంట్ లోడ్ అవుతుంటే చాలా స్లోగా ఉన్నట్లు, వెంటనే రెస్పాండింగ్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. 1400x ఫాస్టర్ స్పీడ్ అనమాట. ఎనాలిసిస్, ఇప్పుడు యాక్చువల్గా ఎనాలిసిస్ అంటే కంపారిజన్ చేసుకుంటాం ఒక ఇయర్ నుండి మరొక ఇయర్కి. అటువంటిప్పుడు కూడా లాస్ట్ ఇయర్ డేటా పిక్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇయర్ డేటా పిక్ అవ్వాలి. అనాలిసిస్ జరగాలి బ్యాక్ ఎండ్ లో. అది 1000x ఫాస్టర్ స్పీడ్ ఉంటుంది. అంటే అంత ఫాస్ట్ గా S4 HANA అనేది వర్క్ చేస్తుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. మేజర్ అడ్వాంటేజ్ అది. ఇది జస్ట్ ఐడియా కోసం ఉంది, ఏం ఇంటర్వ్యూలు అడగరు, బట్ మీకు చెప్తాను. ఇంటర్వ్యూలు ఏం అడుగుతారు ఆ పాయింట్స్ కూడా చెప్తాను. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే ఈసీసీ కన్నా S4 HANA అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. తర్వాత మేజర్ డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటి? డేటా స్టోరేజ్ సిస్టమ్, డేటా రీడ్. యాక్చువల్గా మీరు కాన్ఫిగరేషన్ చేశారు, ఆ డేటా ఏమవుతుంది? డేటా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్లో ఏదైనా ఒక ఫైల్ సేవ్ చేశారు, ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఆ డేటా రావాలంటే హార్డ్ డిస్క్ నుండే పిక్ అవుతుంది. ఎందువల్ల అంటే మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచే పిక్ అవుతుంది. సో ఎస్ఏపిలో కూడా ఈ పాయింట్ ని బేస్ గా చేసుకుని డేటా స్టోరేజ్ సిస్టమ్ అనేది మార్చేశారు ఈసీసీలో. S4 HANAలో ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. చూడండి, రోస్ వైజ్ గా అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రోస్ అంటారు కదా, రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మీరు ఒక 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు అంటే 1 lakh రోస్ అనమాట. 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. లెఫ్ట్ నుండి రైట్ కి 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి ఈసీసీ అయితే. అందువల్ల చాలా స్లో ఉంటుంది. అదే S4 HANA అనుకోండి, కాలమ్స్ వైజ్ గా స్టోర్ చేశారు. కాలమ్స్ వైజ్ గా డేటా రీడ్ అవుతుంది. మాక్సిమం ఎన్ని ఉంటాయి కాలమ్స్ వైజ్ అంటే? కాలమ్స్ వైజ్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఉండండి, కాలమ్స్ ఎన్ని ఉండొచ్చు? మహా అయితే టాప్ నుండి డౌన్ కి అప్ టు డౌన్ మహా అయితే ఒక 100 ఉంటాయి. బట్ రీడ్ అవటం అనేది చాలా ఈజీ. చూడండి, లెఫ్ట్ నుండి రైట్ కి 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. అదే S4 HANA అయితే కాలమ్స్ వైజ్ లో డేటా స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో. అంటే టాప్ టు బాటమ్ అనమాట. చాలా ఫాస్ట్ గా రీడ్ అవుతుంది. లైన్స్ అనేవి తక్కువ ఉంటాయి కావాలి, ఫాస్ట్ గా రీడ్ అవుతుంది అనమాట. సో అది రీడ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెన్స్. అందువల్ల S4 HANAలో డేటా బ్యాకప్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సర్వర్ బ్యాకప్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంత ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఈ పాయింట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, S4 HANAలో ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, రోస్ వైజ్ గా. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అదనమాట. అలాగే S4 HANAలో మేజర్ ఏంటంటే డేటాబేస్ స్టోరేజ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా యాక్చువల్గా చూడండి, ఇంకొకటి ఇస్తాను మీకు. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ చూడండి, ఈసీసీలో ఎగ్జాంపుల్ చూడండి, డేటా అంతా ఎలా పిక్ అవుతుంది, డేటాబేస్ అంతా కూడా. ఎగ్జాంపుల్ చూడండి, మీకు మామూలుగా ఓల్డెన్ డేస్ లో ఫ్లాపీస్ అండ్ సిడీస్ అని ఉంటాయి. హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? హెచ్డిడి హార్డ్ డిస్క్ ఉంటుంది. హెచ్డిడి హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది. మీరు ఏదైనా సేవ్ చేశారనుకోండి, ఆ డేటా సేవ్ అవడానికి టైం పడుతుంది. మళ్ళీ బ్యాకప్ మళ్ళీ మీకు రావాలనుకున్నా, మళ్ళీ మీరు దాన్ని బ్యాకప్ తెచ్చుకోవాలన్నా కూడా ఆ సిడి అనేది రౌండ్ గా సర్కిల్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ డేటా అనేది చాలా స్లోగా బ్యాకప్ అవుతుంది, ప్రాసెస్ కూడా స్లోగా ఉంటుంది. అలా ఇప్పుడు చూడండి, మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేశారు, ల్యాప్టాప్ పర్చేస్ చేసే టైంలో హెచ్డిడి తీసుకున్నారు అనుకోండి, హెచ్డిడి చాలా కాస్ట్ ఉంటుంది. హార్డ్ డిస్క్ డేటాబేస్ స్టోరేజ్ అంటారండి. అలా కాకుండా వేరే ఉంటుంది, ఎస్ఎస్డి ఉంటుంది, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఇవి ఎలా ఉంటుంది? ఒక చిప్ లా ఉంటుంది అనమాట. బ్యాకప్ అంతా చాలా ఫాస్ట్ గా ఉంటుంది.
చిప్ బేస్డ్ అనమాట. ఎస్ఎస్డి ఉన్నటువంటి ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయాలంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే డేటా అనేది ఫాస్ట్గా పిక్ అవుతుంది. సో ఈ పాయింట్ని బేస్గా చేసుకుని ఎస్ఐపిలో ఏం చేశారంటే S/4HANAలో డేటా సిస్టమ్ కూడా చేంజ్ చేశారు. చాట్ బాక్స్లో ఇంకొక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మామూలుగా ఒక సిస్టంలో మామూలుగా డేటా అంతా ఎలా పిక్ అవుతుంది? చూడండి, లాస్ట్ చూడండి, ఈసీసీ వెర్షన్ లో లాస్ట్ వన్ ఏముంది? హార్డ్ డిస్క్ అన్నమాట. డేటా అంతా ఎక్కడ నుండి పిక్ అవుతుంది? యాక్చువల్ గా మీరు ఎస్ఏపిలో డేటాని మ్యాప్ చేశారు, సేవ్ చేశారు. అప్పుడు కీబోర్డ్ నుండి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ర్యామ్ బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. అంటే ఫైనల్ గా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ బ్యాకప్ కూడా మీకు హార్డ్ డిస్క్ నుంచే రావాలి. కంప్లీట్ మీ డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ బ్యాకప్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? హార్డ్ డిస్క్ నుంచే వస్తుంది. ఈసీసీలో హార్డ్ డిస్క్ డేటాబేస్ స్టోరేజ్ ఉంటుంది. హార్డ్ డిస్క్ అన్నమాట. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. అంటే ఈసీసీ డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో మీరు కమాండింగ్ ఎస్ఐపి సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసేసారు. సేవ్ చేస్తే వెంటనే ఎక్కడ ఎలా వెళ్తుంది? సిపియు ద్వారా ర్యామ్ ని బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ కి మూవ్ అవుతుంది అనుకుందాం. హార్డ్ డిస్క్ వెళ్తుంది. హార్డ్ డిస్క్ అంటే ఏంటి? ట్రెడిషనల్ డేటాబేస్. అయితే ఏం చేశారంటే హార్డ్ డిస్క్ అనేది ట్రెడిషనల్ డేటాబేస్ కాబట్టి ఇది టైం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి S/4HANAలో హార్డ్ డిస్క్ కాన్సెప్ట్ ఉండదు. కంప్లీట్ గా ర్యామ్ బేస్డ్ స్టోరేజ్. హనా డేటాబేస్ అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? ర్యామ్ డేటాబేస్. హనా డేటాబేస్ స్టోర్డ్ డేటా ఇన్ ర్యామ్. హనాలో ఉన్నటువంటి డేటా అంతా కూడా ర్యామ్ లో స్టోర్ అవుతుంది. ర్యామ్ బేస్డ్ డేటా అంటుంది. అంటే ట్రావెలింగ్ టైం, మీరు ఏదైనా కమాండ్ ఇచ్చారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ర్యామ్ నుండి హార్డ్ డిస్క్ వెళ్ళాలి. మళ్ళీ పిక్ అవడం కూడా మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచే మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ అందువల్ల ఏం చేస్తుంది? S/4HANAలో హార్డ్ డిస్క్ అనేది తీసేసి ఓన్లీ ర్యామ్ బేస్డ్ సిస్టమ్ అనే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఈసీసీలో డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S/4HANAలో ఒరాకిల్ వాళ్ళు అవసరం లేదు. హనా డేటాబేస్ నే మెయింటైన్ చేస్తారు. అంటే హనా వాళ్ళే, అంటే ఎస్ఏపి వాళ్ళే ఓన్ గా డేటాబేస్ సిస్టమ్ ని టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. దాన్ని ఏమంటారంటే హనా డేటాబేస్, ర్యామ్ డేటాబేస్ అంటారు. ర్యామ్ అన్నమాట. ర్యామ్ నుంచి పిక్ అవుతుంది డేటా. అందువల్ల S/4HANA అనేది అంత స్పీడ్ గా పనిచేస్తుంది. దీన్ని హై పర్ఫార్మెన్స్ 7cs అప్లికేషన్ అంటారు. ఈసీసీతో పోల్చుకుంటే కంపారిజన్ S/4HANAలో డేటా అనేది చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఈసీసీలో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీలో డేటా అంతా కూడా ఎవరు ఈసీసీ డేటా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒరాకిల్ వాళ్ళు. అదే S/4HANA అనుకోండి, హనా డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. S/4HANA అంటే ఏంటి? హనా డేటాబేస్. S/4HANA ఎవరు క్లాస్ చదువుతున్నప్పుడు ఎందుకు ఎవరైనా మళ్ళీ 1 మినిట్. ఈసీసీ అంతా కూడా ఏ డేటాబేస్ ఉపయోగిస్తున్నారు? ఈసీసీలో అంతా డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S/4HANAలో ఎవరు మెయింటైన్ చేస్తారు డేటా అంతా కూడా? S/4HANAలో హనా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఓన్ డేటాబేస్ అన్నమాట. సో హనాలో ర్యామ్ బేస్డ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల హనా అనేది చాలా స్పీడ్ గా వర్క్ చేస్తాం అన్నమాట. మేజర్ డిఫరెన్సెస్ అది. మీరు ఇవేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏం చెప్పాలి? మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ అనేవి చెప్పాలి. నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను, అది మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ లో ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. ఈ షీట్ లో నేను ఏమైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. 1 మినిట్. ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ మీకు ఐడియా కోసం. వాట్ ఈజ్ మీన్ బై S/4HANA అనేది తెలుసుకోవడానికి. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా కూడా చాలా చాలా ఈజీగా నేర్చుకుంటారు.
ZDG. ఓకే, చాట్ బాక్స్లో ఉంది చూడండి. ఈ షీట్ మొత్తం చదవాలి. సో మిమ్మల్ని అడిగేది ఏంటంటే మేజర్గా ఇప్పటివరకు చెప్పిన క్లాస్లో ఈసీసీలో డేటా అంతా రోస్గా స్టోర్ అవుతుంది, S4 HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది అనే పాయింట్ ఒక్కటే చెప్పాలి. మిగతావన్నీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. ఇవన్నీ ఇక్కడ ఈ షీట్లో ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లో ఏ మెథడాలజీ వాడతాము? SAP మెథడాలజీ ఉపయోగిస్తాం. ఈసీసీ అయితే కనుక లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది SAP మెథడాలజీ. SAP మెథడాలజీ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఇవన్నీ ఉన్నాయి. అవేం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ ఈ పాయింట్ ఫస్ట్ ఫస్ట్ది ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కనుక SAP మెథడాలజీని ఫాలో అవుతారు. S4 HANA ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నమాట. In ECC implementation project, we are following SAP methodology. And the S4 HANA implementation project, we are following the activate methodology. Next, HANA database in HANA lo data ekkada store avutundi? Second point, HANA lone store avutundi. HANA database, own database ante HANA SAP వాళ్ళదే. HANA వాళ్ళే ఒక database టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. RAM based data storage system అన్నమాట. సో హనాలో హనా డేటాబేస్ నే ఉపయోగిస్తారు. ఈసీసీలో ఈసీసీ డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ వాళ్ళ దగ్గర స్టోర్ అవుతుంది. వరాకిల్, ఇంకా చాలా ఉన్నాయి, MSQL అని కొన్ని ఉన్నాయి. మేజర్గా వరాకిల్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్. మీరు కాన్ఫిగరేషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ SE16N గుర్తుందా లేదా? సర్వర్ ఓపెన్ చేసి చెప్తామా? SE16Nకి వెళ్ళండి ఒకసారి. SAPలో డేటా అంతా కూడా డిఫరెంట్ ఈసీసీ వెర్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది ఈసీసీలో. ఎగ్జాంపుల్ SE16Nలోకి వెళ్తున్నాం, వెళ్ళండి. కంటిన్యూ చేయండి, వస్తుంది. ఇప్పుడు SE16లోకి వచ్చాం. BKPF ఉంది, BSCG ఇవ్వండి, BSCG ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. BKPF ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని కూడా ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. BSCG టేబుల్లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. అలాగే బ్యాక్ వెళ్ళండి, ఇంకొక టేబుల్ ఇవ్వండి, T001 ఏదో ఒకటి ఇవ్వండి. T004 పోనీ 1 అయినా పర్లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఇది మీ కంపెనీ కోడ్. ఓకే, ఇట్లా మీరు ఎగ్జాంపుల్ SE16N అనేది కామన్ టీ కోడ్. మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా రిలేటెడ్గా టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఆ డేటా రిలేటెడ్గా టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇట్లా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఒక షీట్ ఇచ్చాను, డేటా ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ లో ఒక షీట్ ఇచ్చాను, గుర్తుందా లేదా? అక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? చాలా టేబుల్ నేమ్స్ ఉన్నాయి. మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా రిలేటెడ్ గా టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, అన్ని టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. కరెక్టా కాదా? గుర్తుందా లేదా ఈ పాయింట్? మీకు చాలా ఇంపార్టెంట్.
అది గుర్తుండాలండి, లేకపోతే అర్థం అవుతుంది మీకు. ఈసీసీలో మీకు డేటా కావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్స్ కావాలంటే T004 ఇవ్వాలి. BSCG ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీస్ ఎన్ని పోస్ట్ చేశారనే డేటా వస్తుంది. ఇట్లా ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇలాంటి థౌజండ్స్ టేబుల్స్ ఉన్నాయి. ఇన్ని టేబుల్స్ మెయింటైన్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుందని S4 హనాలో ఏం చేశారు, S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాక్ వెళ్ళండి. ఈ టేబుల్ ఇక్కడ వర్క్ అవ్వదు, ఎస్ఐపిలోకి వెళ్ళని చెప్తాను. ఓకే ఫైన్, ఎక్కడైనా పర్లేదు. సో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. SC16 వెళ్ళి ఏసీ డొకా టేబుల్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న డేటా అంతా వచ్చేస్తుంది. కంపెనీ కోడ్ లో ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది మీకు. తర్వాత మీరు ఎక్సెల్లో కాపీ ఎక్స్పోర్ట్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది ఈసీసీలో. కానీ S4 హనాలో ఓన్లీ ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. అందువల్ల మీకు అన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏసీ డొకా యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని. ఈ టేబుల్ ఒక్కటి గుర్తుంటే చాలు. ఇంతకుముందు మీకు ఆల్మోస్ట్ ఒక 200 టేబుల్ నేమ్స్ ఇచ్చినట్లు ఉన్నారు. అట్లాంటి థౌజండ్స్ లో ఉన్నాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏసీ డొకా టేబుల్ అనే ఒకే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ ఒకే ఒక పాయింట్, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీకు కంప్లీట్ గా నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఏసీ డొకా టేబుల్ అర్థమైందా? ఏసీ డొకా టేబుల్ అనేది ఒకటే ఉంటుంది ఈసీసీలో, S4 హనాలో. అలాగే ఈసీసీలో ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, అవి కూడా వర్క్ చేస్తాయి. వ్యూ పర్పస్ అవి కూడా S4 హనాలో నేను చెప్పిన టేబుల్స్ డేటా ఎక్స్పోర్ట్ అన్న కాన్సెప్ట్ చెప్పాను. ఆ టేబుల్స్ అన్ని కూడా S4 హనాలో కూడా వర్క్ చేస్తాయి. కానీ ఆ టేబుల్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఆ అన్ని టేబుల్స్ లో కూడా ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా SC16 లోకి వెళ్ళి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. చాలా ఉన్నాయి టేబుల్స్, అవన్నీ గుర్తుపెట్టుకోవాలా? నాట్ రిక్వైర్డ్. అందుకే ఆ ప్రాబ్లం ఉండకూడదని S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఈసీసీకి S4 హనాకి ఉన్న డిఫరెన్సెస్. ఇది చెప్పచ్చు. ఇన్ ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. అది S4 హనా డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏసీ డొకా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. బట్ ఈసీసీలో ఉన్న టేబుల్స్ కూడా S4 హనాలో యూజ్ చేసుకుంటారా, చేసుకోండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. యాక్చువల్ ఈసీసీలో వెండార్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, XK01 FK01 ఉపయోగిస్తాం. వెండార్ చేంజ్ చేయాలంటే XK02 FK02 ఉపయోగిస్తాం. వెండార్ డిస్ప్లే FK03 అండ్ XK03 ఉపయోగిస్తాం. కస్టమర్ క్రియేషన్కి ఏం ఉపయోగిస్తాము, XD01 లేదంటే XD01 ఏదైనా ఒకటి. తర్వాత కస్టమర్ చేంజ్ కి XD02, కస్టమర్ డిస్ప్లే XD03. ఇలా ఈ టీ కోడ్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని టీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ సెలెక్ట్ చేయండి. నేను చదివిన టీ కోడ్స్ అన్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఫోర్త్ పాయింట్ లో ఎన్ని ఉన్నాయి టీ కోడ్స్, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి టీ కోడ్స్. 1 2 3 ఓకే, ఆల్మోస్ట్ మనకు ఇవి ఇంకా చెప్పుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి, 10 టీ కోడ్స్ వరకు ఉంటాయి. సో వెండార్ క్రియేట్ చేయాలంటే ఒక టీ కోడ్ వాడాలి, వెండార్ డిస్ప్లే ఒక టీ కోడ్ వాడాలి, కస్టమర్ క్రియేట్ చేయాలంటే ఒక టీ కోడ్ వాడాలి, కస్టమర్ డిస్ప్లే ఒక టీ కోడ్ వాడాలి. ఇవన్నీ చాలా టీ కోడ్స్ ఉన్నాయి. ఇన్ని టీ కోడ్స్ ఉపయోగించడం అవసరమా? అందువల్ల ఏం చేశారంటే S4 హనాలో బీపీ అనే చెప్పి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీలో మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ చేసాం. ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. స్టార్టింగ్ లో ఒక 2 స్టెప్స్ అనమాట. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ అంటారు. మీరు వెండార్ క్రియేట్ చేయాలన్నా, వెండార్ చేంజ్ చేయాలన్నా, వెండార్ డిస్ప్లేలో వెండార్ చూడాలన్నా అంటే వెండార్ డిస్ప్లేకైనా బీపీ, కస్టమర్ క్రియేట్ చేసిన లేదంటే కస్టమర్ చేంజ్ చేయాలన్నా, కస్టమర్ డిస్ప్లే ఏదైనా చేయండి, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బీపీ అనే టీ కోడ్ ఉపయోగిస్తాం. అన్నిటికీ ఒకటే టీ కోడ్. పైన ఉన్న వాటన్నిటినీ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల S4 హనాలో బీపీ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ అంటారు. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. క్రియేషన్ ఓన్లీ ఫస్ట్ పేజ్ లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఆ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటా ఫస్ట్, ఆ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకునే కాడే లిటిల్ బిట్ చేంజ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈసీసీలో ఎలా క్రియేట్ చేస్తామో S4 హనాలో కూడా వెండార్ అండ్ కస్టమర్ క్రియేట్ చేయడం సేమ్ టు సేమ్. ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాయి. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ 2 స్టెప్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాయి అంతే.
సేమ్ టు సేమ్. సో బీపీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు S4 హనాలో. ఈసీసీలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, చాలా ఉన్నాయి టీ కోడ్స్. మీరు ఈసీసీలో టీ కోడ్ ఇచ్చారనుకోండి, XK01 ఇస్తే ఆ టీ కోడ్ అనేది ఆటోమేటిక్గా బీపీకి డైవర్ట్ అయిపోతుంది, బీపీకి డైవర్ట్ అవుతుంది. అంటే ఈ టీ కోడ్స్ అక్కడ వర్క్ చేయవు. వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా, వీటికి సంబంధించి ఏది చేసినా సరే బీపీ అనేది క్రియేట్ చేయాలి, బీపీ అనేది ఉండాలి, బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఈసీసీ ఇంకో మీకు మేజర్గా చెప్పుకోవాలంటే ఒకే ఒక చేంజ్ ఏంటంటే, ఈసీసీలో మనము హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం, GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి చేస్తాం. మనం యాక్చువల్గా ఎస్ఐపిలో ఏం చేస్తున్నా GUI ఫంక్షనాలిటీ, లాగిన్ ప్యాడ్ క్లిక్ చేసి చేస్తున్నాం కదా. ఏంటది? GUI ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తున్నాం ఈసీసీలో. S4 హనాకి వెళ్ళామనుకోండి, హనాలో హౌస్ బ్యాంక్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. FIORI ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. జస్ట్ ఇదొక్కటే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. ఒక 15 minutes లో అయిపోతుంది ఫ్యూరీ యాప్స్, డెడ్ ఈజీ అనమాట. ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయడం అనేది ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఫ్యూరీ యాప్స్ అంటే SAP సైట్ కి లింక్ అవుతుంది. ఇదొకటే మేజర్ గా డిఫరెన్సెస్ S4 హనాలో డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్, ఓన్లీ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ మాత్రమే డిఫరెంట్ ఉంది. 15 minutes లో నేర్చుకోవచ్చు, ఆర్ హాఫ్ అన్ అవర్ లో నేర్చుకోవచ్చు. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము, S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. డెడ్ ఈజీ అనమాట. నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, విత్ హెల్ప్ ఆఫ్ LSMW. LSMW అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం GL అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి, మాన్యువల్ గా చేస్తున్నాం. అట్లా కాదు, ఒక 3000 GL అకౌంట్స్ విత్ ఇన్ 1 hour లో క్రియేట్ చేయాలి. ఏం చేస్తాం? LSMW ఉపయోగిస్తాం. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. లెగసీ సిస్టమ్ ఈసీసీలో LSMW వాడతాం. ఈసీసీ వెర్షన్ లో 3000 GL అకౌంట్స్ విత్ ఇన్ 1 hour లో క్రియేట్ చేయాలి. చేయగలమా? చేయగలం. ఎలా చేస్తాము? LSMW అనే టెక్నాలజీని ఉపయోగిస్తాం. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ది టీ కోడ్. LSMW అనేది ఒక టీ కోడ్ అంతే. ఇక్కడ 4 ways లో మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. LSMW వీడియో ఇస్తాను మీకు, చూద్దు కానీ. సో LSMW ద్వారా మనము క్రియేట్ చేస్తాం. ఈసీసీ అయితే LSMW ఇస్తాం. డేటా మైగ్రేషన్ యాక్టివిటీ, నాన్ SAP ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా అంతా కూడా SAP లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈసీసీ అయితే అదే. S4 హనా అయితే LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ ని ఉపయోగిస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP to SAP in S4 HANA version. ECC లో ఏం వాడతాము? LSMW వాడతాం. S4 HANAలో LTMC ఉపయోగిస్తాం. ఇది డిఫరెన్స్. తర్వాత ECC డేటా స్టోర్డ్ రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. తెలుసు కదా మీకు ఈ పాయింట్? రోస్ వైజ్ ఇన్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో కాలమ్స్ వైజ్ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్, అంటే హార్డ్ డిస్క్ డేటాబేస్ అన్నమాట. S4 హనా ర్యామ్ బేస్డ్ స్టోరేజ్, ర్యామ్ బేస్డ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈసీసీలో ఎలా లాగిన్ అవుతున్నాం మనం? ఈసీసీలో గ్రాఫికల్ యూజర్ పేస్ ద్వారా లాగిన్ అవుతాం. GUI ఫంక్షనాలిటీ చెప్పాం కదా, GUI ఫంక్షనాలిటీ ద్వారా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీలో లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. దాన్నే GUI ఫంక్షనాలిటీ అంటారు. S4 హనాలో లాగిన్ అవటం కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక రిమోట్ డెస్క్టాప్ టైప్ ఉంటుంది అనమాట. ఫ్యూరీ యాప్స్ ద్వారా ఇక్కడ లాగిన్ అవుతాం S4 హనాలో.
ఈసీసీలో GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగాన్ అవుతాము. S4 HANAలో Furious ద్వారా లాగాన్ అవుతాం. అది నెక్స్ట్. ఈసీసీలో మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తుంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్తాం, గుర్తుందా? ECC we have line item display is mandatory. At the time of GL account creation, we must activate the line item display functionality అన్నాడు. FS00 GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్తాం. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఆ డేటా అనేది విజిబిలిటీ ఉండదు. ఎబాకర్ తో ప్రోగ్రామ్ రన్ చేయించాలని చెప్పాను ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఈసీసీలో we have line item display is mandatory. At the time of GL account creation, we must activate the line item display functionality. Line item display functionality ని యాక్టివేట్ చేయాలి ఈసీసీ అయితే. S4 HANA అయితే S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే మీరు మర్చిపోతారు, ఇవ్వరు. ఆ డేటా ఫైండ్ అవుట్ అవ్వదు, మళ్ళీ ఎబాకర్ ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఇదంతా కూడా టైం లెంతీ ప్రాసెస్. అందువల్ల డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు S4 HANAలో. అందువల్ల S4 HANAలో GL క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, ఈసీసీలో మాత్రమే ఉంటుంది. 10 పాయింట్స్ చెప్పాను టోటల్ గా. క్లియరా? ఇది సపరేట్. ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అని అడిగితే మీరు చెప్పాలి. క్లియరా కాదా? yes sir. లాస్ట్ పాయింట్ చూడండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది లాస్ట్ ఒక పర్సన్ అడిగారు ఈ క్వశ్చన్. ఏంటది? విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ EBRS, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ఒక సపరేట్ టాపిక్ అన్నమాట ఇది. సో ఈ టాపిక్ లో ఏంటంటే ఒక ఫార్మేట్, బ్యాంక్ నుంచి ఒక ఫార్మేట్ వస్తుంది, అది SAPలోకి అప్లోడ్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై ఎండ్ ఆఫ్ ది డే కి ఈక్వల్ గా ఉండాలి. ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? వీటి కోసం ఏం చేస్తారంటే EBRS అని చెప్పేసి ఒకటి అప్లోడ్ చేస్తారు. కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో బ్యాంక్ ఇచ్చే ఫార్మేట్ ఏమంటారు? MT940 ఫార్మేట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తారు ఈ పాయింట్? విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ EBRS అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్పాలి మీరు? MT940 ఫార్మేట్ అని చెప్పాలి. MT940 అర్థమైందా? MT940 ఫార్మేట్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి క్వశ్చన్. క్లియర్? క్లియరా కదా? ఓకే yes sir. వన్ మినిట్. సో ఇక్కడ ఏమైతే నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పానో, ఈ 10 పాయింట్స్ లో అట్లీస్ట్ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? ఈసీసీ నేర్చుకుంటే మీరు HANA కూడా 90% నేర్చుకున్నట్లే. ఫస్ట్ లో చెప్పినవన్నీ వస్తున్నది, ఈ షీట్ లో చెప్పినవి నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ లో మీకు S4 HANA అంటే చెప్పాను కదా, ఈ షీట్ ఒకటి చదవండి. తర్వాత మేజర్గా ఏంటి? ఇప్పుడు నేను 10 పాయింట్స్ చెప్పాను మీకు, ఈ 10 పాయింట్స్ కూడా చదవండి. డిఫరెన్సెస్ ఏంటంటే ఇవి మాత్రమే చెప్పాలి. లేదు సార్ మాకు ఇంకా నాలెడ్జ్ కావాలంటారా, మీకు ఇంకో షీట్ ఇస్తున్నాను చూడండి. ఈ షీట్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి. ఈ షీట్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ మన క్లాసెస్ జరిగే టైంలో కూడా HANA డిఫరెన్సెస్ చెప్తుంటాను మీకు, డోంట్ వరీ. ఇంకొక షీట్ ఉంది, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి.
ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, S4 HANA చేంజెస్ చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చదువుకోండి. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఏమైతే నేను 10 పాయింట్స్ చెప్పానో ఆ 10 పాయింట్స్ అనేవి మేజర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఈజ్ ఎనఫ్. క్లియరా? ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇన్ని అవసరం లేదు. మీరు ఒకటి జాబ్లోకి వెళ్తే ఇవన్నీ మీరు చేయరు, కాబట్టి మీరు ఏం చేయాలి, సింపుల్గా నేర్చుకోవాలి. డెప్త్గా మరీ టూ మచ్గా వెళ్ళిపోకండి, అవసరం లేదు. మనం చెప్పే క్లాసెస్ అన్ని నేర్చుకోండి. నేను ఏం చదవమన్నాను అవే చదవండి, ఏం నేర్చుకోమన్నాను అవే నేర్చుకోండి చాలు. ఇంకా అడిషనల్గా వద్దు, అది ఆ బర్డెన్ కూడా మీకు వద్దు. నేనే నోట్స్ ప్రిపేర్ చేసిస్తాను, ఎందువల్ల చాలా మందికి తెలియదు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో. సో యాక్చువల్గా ఈరోజు చెప్పిన క్లాస్లో ఇది కూడా మీరే ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ అనేది 10 పాయింట్స్ చెప్పాను కదా మీకు, ఈ 10 పాయింట్స్ కూడా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే చెప్తున్నాను. ఇవన్నీ చదివి చెప్తాను, నోట్స్ ఇచ్చేసి చదువుకోమంటారు, చెప్పరు కదా. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను, కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అయిపోయింది కదా మీకు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీటెడా? కంప్లీట్ సార్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీటెడ్. లెగసీ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా కంప్లీటెడ్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ 1 minute. సో నెక్స్ట్ క్లాసెస్ మనం అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. అకౌంట్ పేయబుల్ చూడండి, అకౌంట్ పేయబుల్ ఎక్కడ ఉంది, ఇది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అకౌంట్ పేయబుల్ నెక్స్ట్ కాన్సెప్ట్. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఈ GL క్రియేషన్, GL అకౌంట్స్ అంటే R2R సంబంధించింది. ఇవన్నీ కూడా ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది, ఇంకేం అయిపోయినట్లు కాదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ టుమారో క్లాస్ ఏంటి, అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ రేపు డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి అకౌంట్ పేయబుల్ స్టార్ట్. అకౌంట్ పేయబుల్లో చాలా ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. అకౌంట్ పేయబుల్లో వెండార్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ తర్వాత వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అని, అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్ అని, ఇవన్నీ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాన్సెప్ట్ ఇది. ఓకే, రేపు ఈ టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. క్లియర్ కదా? అర్థమైందా? క్లియర్ ఉందా? ఎస్ సార్. ఆ 10 పాయింట్స్ చదువుకోండి, అంటే ఏం లేదు. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC, you have any knowledge about the S4 HANA? Yes sir, I have good knowledge on the S4 HANA. What is mean by S4 HANA? S4 HANA means high performance analysis. This is the next generation business suite అని చెప్పాలి ఫస్ట్. ఒక 2-3 పాయింట్స్ S4 HANA గురించి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA? ఆ 10 పాయింట్స్ చెప్పాను, అట్లీస్ట్ 5 పాయింట్స్ చెప్పండి, ఇస్ ఎనఫ్, చాలా. నేను చెప్పినట్టు కాదు, షార్ట్ వేలో చెప్పేయండి. 5 minutesలో ఆ 10 పాయింట్స్ చెప్పేయాలి. 5 minutes, ఓన్లీ 5 minutes. 5 minutesలో చెప్పేయాలి, ఇస్ ఎనఫ్, చాలు. సో మీరు ఒక 4-5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకోండి, మిగతా డెప్త్గా అడగరు. ఎందుకంటే మీకు తెలుసు, వాళ్ళకి తెలిసిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది, నాలెడ్జ్ ఉంది ఇది అని. కాబట్టి నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను, ఇవన్నీ చదవండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.